తక్కువ అంచనా వేయటానికి లేదు. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అతనికి మళ్ళీ అవకాశాలు పెరగచ్చేమో దాన్నే ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీరియస్ గా వాడుకోవాలి. వాక్యూమ్ వచ్చింది స్టేట్ లో, వాక్యూమ్ వచ్చింది. ఆ వాక్యూమ్ ని ఆయన గాని పార్టీని జాగ్రత్తగా నిర్మాణం చేసుకొని సిస్టమేటిక్ గా వెళ్తే మాత్రం చాలా మంది మంచి వాళ్ళు ఆ పార్టీలోకి వస్తారు. సెకండ్ ప్లేస్ లో ఆ పార్టీ ఉంటుంది స్టేట్ లో ఆటోమేటిక్. అది ఆయన చేసుకోవాలి. ఆయనతో పాటు అడ్వైజరీ కమిటీ ఉంటే సలహా కమిటీ అంటూ ఉంటే వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలి. రాము గారు, ముద్రగడ గారికి ఎంతో కొంతకాలం మీరు తిరిగారు, ఆయనతో పాటు సమకాలీనంగా చాలా అంశాల మీద ప్రస్తావించిన ఆయన. మీరు కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు, కాపు సామాజిక వర్గం కోసం అహర్నిశలో కృషి చేస్తుంటారు వివిధ రాష్ట్రాల్లో కూడా. ముద్రగడ గారికి దాసరి రాము గారు ఏదైనా సూచన సలహా ఇప్పుడు కన్నా ఇమ్మంటే పాత కక్షలన్నీ పక్కన పెట్టుకుని ఏం చెప్తారు? ఒకటే నేను చెప్పగలిగింది ఒకటే సార్, కాలం ఎప్పుడు మనతో చేతిలో ఉండదు. ఇది ముద్రగడ పద్మనాభ గారి ఆస్తి కాదు, ఆంధ్రప్రదేశ్ కాపు కులం. ఆయన ఈ రాష్ట్రం తిరుగుంటాడు, నేను 5 రాష్ట్రాలు తిరిగినాడు. ఎవరు కోలే మునగాళ్ళు. కాబట్టి నేనేమంటానంటే దయచేసి సాటి జాతుల మీద గొడవ, పేద కులాల మీద మీ కక్షలు తీర్చుకో. మీకు దమ్ముంటే 70 ఏళ్ళ నుంచి అధికారం అనుభవించి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసుకున్నాడు, 1000 కోట్లు సంపాదించుకున్నాడు, వాళ్ళ మీద పడండి, అగ్ర కులాల మీద పడండి. మీకు చేత దమ్ముంటే వాళ్ళ మీద పోరాటం చేసి పేద కులాలకు అధికారం అంది, పేద కులాలకు న్యాయం జరిగేది చేయండి తప్ప ఆ అధికారం అనిపించిన అగ్ర కులాలకు ఊడిగం పరిస్థితి వచ్చి నా హంబుల్ రిక్వెస్ట్. మన పేద కులాల నుంచి ఎవరు వచ్చినా సార్, చిరంజీవి గారు వచ్చారు పనిచేసి పెట్టాం, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పనిచేసాం, బీసీసీ వర్గాల నుంచి ఎవరైనా వస్తే చెప్పండి పనిచేసి పెట్టాం. మన బాధ్యత అత్యధిక జనాభాతో ఉన్న బలమైన కులంగా మన బాధ్యత పేద కులాలని రాజ్యాధికారులు తీసుకెళ్లాల్సిన బాధ్యత. చిరంజీవి గారు ఏదో అన్నారు, పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్రని, అది నిజంగా నిజాయితీ చేసేది మేమే. ఆ పని మేము దానికి రెడీగా ఉన్నాం. మీరు దయచేసి చేత ఆ పని చేయండి తప్ప ఈ అధికారం అనిపించిన కులానికి ఊడిగం చేసే కార్యక్రమాలు మాత్రం చెయ్యొద్దు. మీరు దయచేసి వ్యక్తిగత కక్షలకు వెళ్ళొద్దు. ఎవరి మీద కూడా, మీ మీద ఎవరికి కోపం లేదు, మీ మీద ఎవరికి ఎటువంటి ద్వేషం లేదు. మీరు గౌరవం ఉంది, పవన్ ముద్రగడ పద్మనాభం మీద అపారమైన గౌరవం ఉంది మా అందరికి కూడా. ఈ జాతిలో ఆయన ఏం పెద్ద సంపాదించుకున్న వ్యక్తి కాదు, ఎన్ని పదవులు అనుభవించినా పెద్ద డబ్బు సంపాదించుకున్న వ్యక్తి కూడా కాదు. ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు తప్ప మాకు ఆ గౌరవం ఉంది. నేనేమంటున్నానంటే అనవసరమైన కాంట్రవర్సీల్లోకి వెళ్లకుండా సమాజానికి వాళ్ళకున్న అనుభవాన్ని సమాజ హితం కోసం, పేద కులాల హితం కోసం సద్వినియోగం చేయాలని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈయన ఎట్లా రాజకీయ జీవితం అనుభవించాడో అట్లాగే వాళ్ళ ఇంట్లో ఆయన కొడుకులు ఉన్నారు, వాళ్ళని కూడా రాజకీయాలకు ఒక పునాదులు ఇచ్చి పెట్టాలా, వాళ్ళని కూడా లిఫ్ట్ చేయగలిగితే వాళ్ళ లెగసీ ముందు పాస్ అవుతుంది. అది ఆయన బాధ్యత. ఆ విషయాలు ఆయన ముందుకు వెళ్ళాలంటే. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు రాము గారు? పవన్ కళ్యాణ్ గారికి మనం చెప్పేది ఏముంటుంది సార్, ఆయనకి అన్ని తెలుసు. మనం చెప్పేది ఏముంటుంది, సర్వాంతర్యామా వ్యూహం. ఆయన వ్యూహాలు ఆయన కొట్టాయి, ఆయన ఆలోచనలు ఆయన కొట్టాయి. తప్పు ప్రకారం ఆయన జాతరకు వెళ్తున్నారు కదా, ఆయన ప్రజలకు మంచి పరిపాలన అందజేయడం, పార్టీ నిర్మాణం చేసుకోవటం. రాష్ట్రంలో వాక్యూమ్ వచ్చింది కాబట్టి ఆ వాక్యూమ్ ని ఆయన 11 సీట్లు పరిమితం అయ్యాడు కాబట్టి ఆ వాక్యూమ్ ని ఈయన దాన్ని క్యాప్చర్ చేసుకొని బీజేపీ పార్టీ హైకమాండ్ నేషనల్ పార్టీకి అందుబాటులో ఉంది, బీజేపీని కలుపుకొని. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీని గుర్తుపెట్టుకోండి, ఒక నేషనల్ పార్టీతో ఉండకుండా ఏదో సాధిస్తూ ఉంటే అమాయకత్వం. అది చాలా తక్కువ మందికి చెల్లుద్ది, అందరికి చెల్లదు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఫిక్స్ అయిన పార్టీలు తప్ప కొత్తలో చెల్లవయ్యేది. ఒక నేషనల్ పార్టీతో అంటి పెట్టుకుని ఉండాలి. కాబట్టి బీజేపీ నేషనల్ పార్టీతో అంటి పెట్టుకుని ఉండి రాష్ట్రంలో ఆయన ఒక బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా, బలమైన ఫోర్స్ గా ఎదిగి ప్రజలకు ఒక ఆదర్శవంతమైన పరిపాలన, ఎక్కడ స్వార్థం లేకుండా, మనతనం లేకుండా, వీడు మనోడు, వాడు బయటోడు, వీడు మా కొలకోడు అనేది లేకుండా పేద ప్రజలకు న్యాయం చేసి ఆయన చేస్తే మేమందరం కష్టపడ్డందుకు మేము సంతోషిస్తాం. ఇప్పుడు మనం ఫోటో పెట్టినందుకు సంతోషించాం. రేపు ఆయన పరిపాలన వల్ల పేదవాళ్ళకి మంచి జరుగుతుంది. ఇంకోసారి థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. ఇది దాసరి రాముతోటి ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరొక అతిథితో మరొక ర్యాపిడ్ ఫైర్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.